శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలోనూ ఇంద్రుడు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం కలిగి మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థించగానే ఇంద్రుడికి పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. అయితే వీరందరి తరఫున కూడా చతుర్ముఖ బ్రహ్మగారు పరమాత్మని ప్రార్థన చేశారు. శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా సంతోషించాడు. స్తోత్రం చేయడం అంటే ఊరికే దండకాలు చదవడం కాదు. మన వాళ్ళు దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, పురుష సూక్తము అని అంటూ ఉంటారు. దేనిని మనం అనుసంధానం చేస్తామో దానిని సూక్తము అంటాం. సూక్తము అంటే బాగుగా చెప్పబడినది అని అర్థం. మన మనసులో దర్శనం చేసి లోపల అనుకుంటున్నవి ఏమి ఉన్నాయో అవి సూక్తములు. అమ్మవారు భావన మాత్రం చేత సంతుష్టి పొందుతుంది. అందుకే లలితాదేవికి భావన మాతృ సంతుష్టాయ నమః అని లలితా సహస్రంలో చెప్పబడింది. ఇక్కడ భావన చేత అక్కడ పూజ అందుకుంటూ ఉంటుంది కాబట్టి ఆవిడికి భావన మాత్ర సంతుష్టాయ నమః అని పేరు వచ్చింది. ఇది మనం కర్మేంద్రియాలతో చేసే పూజ కాదు. పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మగారు చేసిన పూజకు పొందిపోయారు. తెలుసుకోవలసింది తెలుసుకుని చెప్పినది ఏదో అది సూక్తం. అది సాధారణ విద్యార్థులకు దొరికేది కాదు. మనం ఏది తెలుసుకున్న తర్వాత వేరొకటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో ఆ చదువు కాదు మనం చదువుకున్న చదువు. మనం చదువుకున్న చదువు కడుపు నింపడానికే పనికొస్తుంది, అంతేగాని ఈశ్వరుని చేరడానికి పనికి వచ్చే చదువు కాదు. చదువులలో నెల మర్మమెల్ల చదివిది తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. ఆ చదువు బ్రహ్మావిధులకు మాత్రమే తెలుసున్న చదువు. అయితే శ్రీమన్నారాయణుడు ఈ మాటలన్నిటికీ సంతోషపడిపోయి, నీవు ఐశ్వర్యం పోయింది కదా అని విచారిస్తున్నావు. ఈశ్వరానుగ్రహం కలిగితే ఆయన పట్ల భక్తితో మనస్సు ఒక క్షణం నిలబడితే నిజంగా ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడో చూడండి. ఐశ్వర్యం పోయిందని చెప్పి మరల తాను ఐశ్వర్యం ఇస్తానని అనలేదు. ఆయన అన్నాడు, ఐశ్వర్యం ఏమిటి? ఈ శరీరముకు యవ్వనము పోకుండా, మృత్యువు రాకుండా, ప్రళయకాలములకు మాత్రమే మరల లీనమయ్యేలా, వార్ధక్యం రాకుండా, ఐశ్వర్యం చెడకుండా, అనారోగ్యం రాకుండా, నిరంతరం తేజస్సుతో కనురెప్ప పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సును చూడగలిగి భూమికి పాదము ఆనకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులను ఇయ్యగలిగిన అమృతమును నీకు ఇస్తాను అన్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం అంటే. అసలు ఇందుకు నోరు విప్పి ఏమీ అడగలేదు. పరమాత్మను మనసులో తలుచుకుని నాకు తప్పే మహానుభావ అన్నాడు. ఇది సూక్తము అంటే. అంటే తెలుసుకుని చెప్పుట. పరమాత్మ అమృతమును ఇస్తాను అంటున్నాడు. అసలు లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటో మనకి ఈ మహర్షి చెప్తున్నారు. లోకంలో ఒక మాట ఉంటుంది, ఏమంటే అన్ని పాపాలు చేశాడు కదా, ఒక్కనాడు గుడికి వెళ్ళడు, గోపురానికి వెళ్ళడు, వాడికి ఇంత ఐశ్వర్యం ఎలా పుట్టిందండి అంటూ ఉంటాం కొంతమందిని చూసి. ఆ ఐశ్వర్యం ఆరిపోయే ముందరి దీపం. ఈశ్వరుడు గత జన్మలో చేసిన పుణ్యమును ముందుగా ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయనకి ఏమీ బాధ ఉండదు, ఇచ్చేస్తాడు. పుణ్య ఫలితం పూర్తవగానే పాప ఫలితమును కూడా మొదలు పెడతాడు. ప్రయత్నపూర్వకంగా పుణ్యకార్యములు చేయడం ఆపివేసినట్లయితే పాప ఫలితం ప్రారంభం అయిపోయినట్లే. వెంటనే ఐశ్వర్యం నశిస్తుంది. ఐశ్వర్యం సద్య పతనం అయిపోతుంది, అధికారం వెళ్ళిపోతుంది. అందుకని ప్రపంచంలో ఎందరో కోటీశ్వరులు ఎన్నెన్నో భోగములు అనుభవించిన వారు ఈవేళ బెయిలు దొరక జైళ్లలో ఉన్న వారిని చూస్తున్నాం. దేశాలను శాసించిన వాళ్ళు చిన్న అల్యూమినియం కంచంలో అన్నం పెడితే దానిని తిని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఈశ్వర తిరస్కారం ఆ స్థితికి తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు ఇక వాడు రక్షించబడడు. పుణ్యబలం లేదు కదా. కొంతమంది ఈశ్వరుడు ఉన్నాడనే నమ్మకంతో ఏదో ఒక పుణ్యకార్యం చేస్తూ ఉంటారు. అది వారిని కాపాడుతూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి, కానీ ఈ పుణ్యం రక్షణ చేసి నిలబెట్టేస్తూ ఉంటుంది. అందుకని మన దగ్గర డబ్బు ఉంది, పరాయి వాడికి ఒక పైసా కూడా పెట్టకుండా మనమే అనుభవిద్దాం, మన పిల్లలు మనవలు మున్మనవలు అనుభవించాలి అనుకుని దాచుకునే కంటే మనం బతుకున్న నాళ్లే. ఎందుకంటే మనం పోయిన తర్వాత మన పిల్లలు మన పేరున ఏం దానాలు చేస్తారు అన్నది ఉత్తి మాట. ఎందుకంటే ఈ కాలం కలికాలం కదండి, అందరికీ స్వార్థం పెరిగిపోతుంది. ఒక తండ్రికి జబ్బు చేసినా, తల్లికి జబ్బు చేసినా, ఇంకా వాళ్ళకి మృత్యువు దగ్గరికి వస్తుంది అంటే ఆ వెనకాల ఉన్న ఆస్తులు ఎంత వస్తాయి అనుకుని వచ్చే పిల్లలు ఎక్కువైపోయారు. కాబట్టి మనం చేయదలసిన పుణ్యం ఎప్పుడో కొడుకు మనం పోయాక గోదానం చేస్తాడు అని అనుకునే బదులు మనం బతుకుండానే ఓ గోవును కొని చక్కగా ఆవు దూడతోటి ఒక బ్రాహ్మణుడికి మనం దానం చేసి అలా అని బ్రాహ్మణుడికి ఇచ్చేసి వదిలేసాం అనుకోండి, ఆ బ్రాహ్మణుడు తానే తినడానికి ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడైతే
లేకపోతే ఈ గోవుని దూడని ఏం రక్షిస్తాడు? కాబట్టి ప్రతి నెల ఆ ఆవుకి దూడకి అయ్యే ఖర్చు ఒక 1000 రూపాయలు 1500 కూడా ఆ బ్రాహ్మణుడికి ఆ గోవుకి గడ్డి కొనమని ఇచ్చామనుకోండి, అంతకంటే పుణ్యం ఇంకే ఉంటుందండి. చాలు, పరమాత్మ సంతోషిస్తాడు, మనకి మోక్షాన్ని ఇస్తాడు. అందుకని ఉన్నంతలో మనకి ఒక 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు దానం చేయండి, 8 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోండి, అందులో ఓ 2 రూపాయలు దాచుకోండి, 6 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. అంతేగాని ఉన్నదంతా దాచేసి మనం కట్టుకోవడానికి గుడ్డ కూడా మాసిన గుడ్డ ఒక ఎందుకు పనికిరాని తిండి తినేసి కూడబెట్టి పట్టుకుపోయేది ఏముందండి. కాబట్టి మనం ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటే భగవంతుడు మనల్ని ఏదైనా ఆపద వచ్చి ఎప్పుడైనా జరగకూడని పనులు ఏమైనా జరుగుతూ ఉంటే వాటి నుంచి రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప మాట చెప్తున్నారు. మీరు అనేక ఔషధులను తీసుకురండి, గడ్డి తీసుకురండి, పువ్వులు తీసుకురండి, ఇవన్నీ పట్టుకు వెళ్ళి పాలసముద్రంలో వేయండి. అప్పుడు మందర పర్వతము తీసుకువచ్చి కవ్వంగా మెల్లగా పాలసముద్రంలోకి దించండి. తిప్పడం కోసమని నా అనుగ్రహంతో మందరగిరి సముద్రంలో నిలబడుతుంది. అలా నిలబడినప్పుడు దానికి వాసుకిని తాడుగా చుట్టండి. దేవతలు దానవులు దానిని అటు ఇటు పట్టుకోండి. ఇప్పుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీ మాట వినరు. నాగుపాము కూడా ఎలకను పట్టుకోవాలంటే కలుపులో నుండి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవులను మట్టు పెట్టడానికి మీరు కొంచెం ఓర్పు వహించి స్నేహం చేయండి. ఈశ్వరుడికి ఎవరి మీద విరోధం లేనప్పుడు దానవులు పాడైపోవాలని ఆయన ఎందుకు అనుకోవాలి? దానవులు ఏది గెలిచినా తామే గెలిచామని అంటారు. ఈశ్వరానుగ్రహంతో తమకి వచ్చిందని అనరు. దేవతలు ఏది పోయినా ఈశ్వరుని ప్రార్థన చేస్తారు. అయ్యా పోయింది, నీవే తెప్పించవలసింది అని ఈశ్వరుని ప్రార్థన చేస్తారు. తమ వల్ల పొరపాటు అయిపోయింది అని పశ్చాత్తాపడి మళ్ళీ దేవుని కోసం పెడతారు. ఇటువంటి జ్ఞానం ఉన్నవాడు దేవత, నా అంతటి వాడిని నేను అన్నవాడు రాక్షసుడు. అందుకని రాక్షసులకు అస్తమానం ఐశ్వర్యం పోతూ ఉంటుంది. వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ జారిపోతూ ఉంటుంది. ఆ ఐశ్వర్యం నిలబడదు. రాక్షసులకు వచ్చిన ఐశ్వర్యమును ఈశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. పోయిన దేవతలకు ఐశ్వర్యం ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు దానవులు పాడవుతారు కాబట్టి వారిని క్షీరసాగర మధుమునకు తీసుకురండి. తీసుకువచ్చి సాగరమును చెరకండి. ఇప్పుడు అందులోంచి అమృతం పుడుతుంది. పుట్టే ముందు మొదట హాలాహలం వస్తుంది. మొదట మీరు కోరుకున్న వస్తువులు వస్తాయని అనుకోకండి. మొదట విషం వస్తుంది, అగ్నిహోత్రం వస్తుంది. భయపడకండి, పూనికతో మరల చెరకండి. ఇంకొక విషయం, చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి. మనసు పారేసుకోవద్దు, నిగ్రహించుకోండి. నేను ఇస్తే పుచ్చుకోండి, లేకపోతే ఊరుకోండి. ఎవరికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు, అది వాడికి ఇస్తాను. పుచ్చుకుని పాడైపోయేవాళ్ళు కొందరు ఉంటారు. ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు పుచ్చుకోకూడదు. ఒక పీఠాధిపతి చక్రం పెట్టి అర్చన చేస్తాడు. ఆయన జ్ఞానంలో పైకెక్కుతాడు. ఒక గృహస్థుడు పెద్ద శ్రీచక్రం తెచ్చి ఇంట్లో పెట్టినట్లయితే దెబ్బతింటాడు. ఎందుకంటే ఆరాధన చెయ్యాలి. మన ఇంట్లో ఫ్యూజ్ పోతే మనం వేసుకోవచ్చు, కానీ ఎలక్ట్రిక్ స్తంభం మీద ఫ్యూజ్ పోతే మనం ఎక్కకూడదు కదా. ఎక్కితే కిందకి పడిపోతాం. స్తంభం మీదకి ఎక్కేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని పనులు గురుముఖంగా అనుగ్రహం ఉంటేనే చేయగలం. కాబట్టి మన ఇళ్లలో చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాం, లలితా సహస్రం లలితాదేవి పటం పెట్టేసి అక్కడ ఒక శ్రీచక్రం కొన్నామండి అని చెప్పేసి పెడుతూ ఉంటారు. అది అసలు చాలా తప్పు. మన ఇళ్లలో ఉండే మడికి, మన ఇళ్లలో చేసే పూజకి ఆ శ్రీచక్రాన్ని పూజ చేసే అర్హత మనకి లేదు. మన ఇళ్లలో బొటల వేలంత మూర్తులు మాత్రమే ఉంచుకోవాలి. అంతకంటే పెద్దగా ఉంచుకున్నాము అంటే ప్రతి నిత్యం మనం మొత్తం అంతా వంట అది మడిగా చేసి రోజు నైవేద్యం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి బొటన వేలంత ఈశ్వరుని పట్టుకుంటే చాలు, అనుగ్రహం పొందుతాం. ఇప్పుడు దేవతలకు బుద్ధి వచ్చింది. శ్రీమన్నారాయణుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నారు. వారు శ్రీహరిని మారు ప్రశ్నలు వేయలేదు. కాబట్టి క్షీరసాగర మదనం ప్రారంభం విశ్వాసం. మందరిగిరి పాలసముద్రంలోనికి దింపి మదనం చేయడం ప్రారంభించండి అని చెప్పాడు. తప్పకుండా అలా చేస్తామని చెప్పి వారు బయలుదేరారు. మొట్టమొదట మందర పర్వతంలో తీసుకువెళ్లి సముద్రంలో పెట్టాలి. ఇప్పుడు దేవతలు త్వష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తమకు ఒక పెద్ద తవ్వుకోలను తయారు చేసి ఇవ్వవలసింది అని కోరారు. త్వష్ట ప్రజాపతి ఎందుకు అని అడిగాడు. ఇప్పుడు దేవతలు మేము మందర పర్వతంలో కింద తవ్వేస్తాము, తర్వాత దానిని ఊడబెరికి సముద్రం వద్దకు తీసుకువెడతాము, అలా చెయ్యమని శ్రీమన్నారాయణుడు చెప్పాడు అని చెప్పారు. ఆయన వారు కోరిన విధంగా తవ్వుకోలను చేసి ఇచ్చారు. తవ్వుకోలను అంటే తవ్వేది గుణపం అన్నమాట.
వారు దానిని తీసుకువెళ్లి మందర పర్వతం అడుగు భాగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుంటే పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇప్పుడు మందర పర్వతంలో తీసుకువెళ్లి సముద్రంలో దింపాలి. అందుకని దానికి కొన్ని తాళ్లు వేసి దానిని ఊపుతున్నారు. అలా ఊపి మొత్తం మీద మందర పర్వతంలో అందరూ కలిసి పైకి ఎత్తారు. అయితే అది పక్కకి ఒరిగిపోయి పడిపోయింది. ఈ సందర్భంలో దాని కింద కొంతమంది పడి మరణించారు. అప్పుడు మిగిలిన వారందరూ పక్కకు చేరి, ఈ మందర పర్వతమును సముద్రం వరకు తీసుకువెళ్ళడానికి మనం శ్రీహరి సహాయాన్ని అడగలేదు. అడిగి ఉంటే ఆయనే వచ్చి మనకు సహాయం చేసి ఉండేవాడు. ఆయన వస్తే ఎంత బాగుండు అని అనుకున్నారు. వాళ్ళు ఈ మాట అనుకునేసరికి బ్రహ్మాండమైన వేదమంత్రములు వినబడ్డాయి. సామవేదము, యజుర్వేదము వినబడుతూ గరుడు రెక్కలల్లారుస్తూ వచ్చేశాడు. బంగారు రంగులో ఉన్న పక్షి మీద నుంచి శ్రీమన్నారాయణుడు కిందకి దిగి దేవతలను ఓదార్చి మందర పర్వతమును బంతివలే నేర్పుతో చేతితో పట్టుకుని దానిని తీసుకుని మరల గరుడ వాహనం ఎక్కి వెళ్ళిపోయారు. దేవతలందరూ పాలసముద్రం దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేశారు. శ్రీమన్నారాయణుడు పాలసముద్రం ఒడ్డున దిగి గరుత్మంతుడిని వెనక్కి పంపించి వేశాడు. చిలికేటప్పుడు వాసుకి శరీరం బొరిసిపోకుండా ఉండేటందుకు మందర పర్వతమును నునుపుగా చెక్కించారు. వాసుకుని తీసుకువచ్చి పర్వతములకు చుట్టారు. ఇప్పుడు ఈ మందర పర్వతమును పాలసముద్రంలోకి పెట్టారు. ఇప్పుడు ఇది మునిగిపోకూడదు. దేవతలను పిలిచి వారిని వాసుకి తెరవైపు పట్టుకోమని, రాక్షసులను పిలిచి వారిని తోకవైపు పట్టుకోమని చెప్పారు. వెంటనే దేవతలందరూ వెళ్ళి వాసుకి తెరవైపు పట్టుకున్నారు. రాక్షసులందరూ వెళ్ళి తోక పట్టుకున్నారు. అయితే అప్పుడు రాక్షసులు అన్నారు, ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోయింది. మేము మహాపండితులం, మహా తపస్సు చేసేవాళ్ళం, పరిపాలకులం. మేము పాము తోక పట్టుకోవడం ఏమిటి? మీరు తలకాయ పట్టుకోవడం ఏమిటి? మేము తలవైపు పట్టుకుంటాం, మీరు తోకవైపు పట్టుకోండి. తుచ్చమైన తోకను మేము పట్టుకోం, స్వచ్ఛమైన తలవైపు మేము పట్టుకుంటాం అన్నారు. అందుకు స్వామి వెంటనే ఒప్పుకొని రాక్షసులను తలవైపు పంపి దేవతలను తోకవైపు పట్టుకోమని చెప్పాడు. దేవతలు మారు మాట్లాడకుండా వాసుకు తోకవైపు వెళ్లి తోకను పట్టుకున్నారు. స్వామి మాటల పట్ల దేవతలకి గల విశ్వాసం వారిని అమృతం తాగేటట్టు చేస్తుంది. పాముని మందర పర్వతంకు చుట్టారు. అందరూ కలిసి దానిని నెమ్మదిగా క్షీరసాగరంలోకి దింపారు. అందరూ కలిసి దానిని తిప్పాలి. అది కిందకు జారిపోకూడదు. దానికి వేరొక పట్టు లేదు. దేవదానవులందరూ క్షీర సముద్రంలో చెరగడం ప్రారంభించారు. గిరిజనని పర్వతం తిరిగింది. భుగభుగమని పాలసముద్రం లేచింది. మురుగులు లేచాయి, తుంపరులు లేచాయి, కెరటాలు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని చచ్చిపోతున్నాయి. విపరీతమైన ధ్వని చేస్తోంది. దానికి తోడు వీళ్ళ అరుపులు. అంత కోలాహలంగా ఎవరి మానాన వారు వాసుకిని తాడుగా చేసుకుని మందర పర్వతమును గిరిగిరా తిప్పేస్తున్నారు. అప్పుడు వాసుకి అంది, మీరు సరిగ్గా చెరగడం లేదు, మీకు పట్టి తప్పిపోతున్నది, వదలండి అని కేకలు వేశాడు. అప్పుడు వాళ్ళందరూ వాసుతో వదిలేశారు. పట్టు తప్పిపోయి మందర పర్వతం జారి కింద పడిపోయింది. పాము వీళ్ళ చేతుల్లో పడిపోయింది. పర్వతం కింద పడిపోయింది. పైగా పాము తలలు రాక్షసుల వైపు ఉన్నాయి. ఇప్పుడు అందరూ శ్రీమన్నారాయణుడి వైపు చూశారు. శ్రీ మహావిష్ణువు అక్కడే వాడితో కలిసి ఉన్నాడు. ఎవరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారమును స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పైన పెద్ద డిప్ప. ఆ డిప్పతో పాలసముద్రంలో అడుగుకు వెళ్లి ఇంతమంది కదల్చలేని మందర పర్వతమును తన వీపు మీద పెట్టుకున్నాడు. ముందుకు వచ్చి తుండను అటు ఇటు ఆడిస్తున్నాడు. అంటే తాబేలుకి ముందు తల ఉంటుంది కదండి, అది. కళ్ళు తామర పువ్వుల్లో ఉన్నాయి. తన 4 కాళ్ళను కదల్చకుండా తానే ఆహారమై మందర పర్వతము తన వీపుపై ధరించి ఉన్నాడు. ఆ కూర్మం నిజంగా ఆహారం తిన్నట్లయితే ఈ బ్రహ్మాండములన్నిటినీ జీర్ణం చేసుకోగలదు. దానికి అంత పెద్ద కడుపు ఉంది. అటువంటి వాడే ఆది కూర్మమై పాలసముద్రంలోకి దిగి కింద పడుకున్నాడు. ఆయన వీపు మీద మందర పర్వతం మరల లేచి నిలబడింది. ఇప్పుడు మందర పర్వతాన్ని ఆది కూర్మం ధరిస్తోంది. మరల మందర పర్వతమునకు వాసుకులు చుట్టి రాక్షసులు తలల వైపు, దేవతలు తోకవైపు ఉండి మళ్లీ చేరడం ప్రారంభించారు. ఈ రకంగా చిలికిన తర్వాత ఏమైంది అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.